హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ మా పెద్దమ్మ గోంగూర పచ్చడి చేశారు. ముందు గోంగూర తీసుకొని కడిగేసుకొని తర్వాత ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అప్పుడు బాగా దంచుకోవాలి. మెత్తగా అయిపోయేలాగా దంచుకొని తర్వాత పడుము ఉంటుంది కదా, దాని ఆ పడుము చేసుకొని మిక్సీ ఆడేసుకోవాలి. మిక్సీ ఆడేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. బాగా మెత్తగా కలుపుకోవాలి. ఆరాక నూనె ఎక్కువ వేయాలి. మళ్ళీ తరువాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు వదిలేయాలి. వదిలేస్తే అది బాగా వెయ్యి రుచితనం కూడా వస్తుంది. చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ మా పెద్దమ్మ గోంగూర పచ్చడి చేశారు. ముందు గోంగూర తీసుకొని కడిగేసుకొని తర్వాత ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అప్పుడు బాగా దంచుకోవాలి. మెత్తగా అయిపోయేలాగా దంచుకొని తర్వాత పడుము ఉంటుంది కదా, దాని ఆ పడుము చేసుకొని మిక్సీ ఆడేసుకోవాలి. మిక్సీ ఆడేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. బాగా మెత్తగా కలుపుకోవాలి. ఆరాక నూనె ఎక్కువ వేయాలి. మళ్ళీ తరువాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు వదిలేయాలి. వదిలేస్తే అది బాగా వెయ్యి రుచితనం కూడా వస్తుంది. చాలా బాగుంది కదా.